children, a very good morning. So previous వీడియోలో మనము అచ్చులు నేర్చుకున్నాం కదా తెలుగులో. సో ఇప్పుడు మీకు నేను హల్లులు చెప్పబోతున్నాను. ఓకేనా? క ఖ గ ఘ ఞ చ ఛ జ జ ఇని ట ఠ డ ఢ అణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ స ష స హ ల క్ష బండిర. సో హల్లులు ఖా నుండి బండిర వరకు ఉండే అక్షరాలను మనం హల్లులు అంటాం. సో తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయండి. సో ఇవి 3 రకాలు. ఫస్ట్ వచ్చేసి ఏమి అంటే అచ్చులు. ఆ నుండి అహ వరకు ఉండే అక్షరాలు మనం అచ్చులు అంటాం. అవి 16 ఉంటాయి. సో హల్లులు, నెక్స్ట్ హల్లులు 37 ఉంటాయి. కా నుండి బండ్ర వరకు ఉండే అక్షరాలను హల్లులు అంటాం. నెక్స్ట్ మూడవది వచ్చేసి ఉభయ అక్షరాలు, సున్నా అరసున్నా విసర్గ. ఈ మూడింటిని మనం ఉభయ అక్షరాలు అంటాం. ఓకేనా? నా వీడియో చూస్తున్నారు కదండి, మీకు యూస్ఫుల్ అయినట్టు ఉంటే సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.